ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా జీవము తోడు, నా దేవుడు సెలవిచ్చినదేదో దానినే ప్రవచింతును. 2వ దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయము 13వ వచనము. As surely as the Lord lives, I can tell him only what may God says. 2 Chronicles chapter 18 verse 13. ఈ రోజుకు గాను ఆ దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఎవరి కోసమో ఆయన మాటని మార్చడు. ఎవరినో మెప్పించాలని, ఎవరినో నొప్పించాలని ఆయన తన స్వభావమును మార్చుకోడు. అయితే దైవ సేవకులైన విశ్వాసులైన దేవుడు ఏదైతే సెలవిచ్చి ఉన్నాడో, ఏ మాటలనైతే వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడో ఆ మాటలనే మనము బోధించేవారిగాను మనం చెప్పేవారిగాను ఉండాలి అని ఈరోజు లేఖన భాగం మనకు సుస్పష్టంగా తెలియజేస్తుంది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపి ఆయన మార్గములో నడుచుకుంటారో వారిపైన దేవుని కృప, ఆయన ఆశీర్వాదములు ఎప్పుడూ మెండుగా ఉంటాయి. బైబిల్ పరిశుద్ధ వాక్యము మనకు సుస్పష్టంగా సెలవిస్తుంది. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లే ఉండాలి, కానీ మధ్య రకంగా ఉండకూడదు. ఈ రోజున అనేక మంది వారికి మంచిని చెయ్యమని, వారిని ఆశీర్వదించమని, వారికి ఉన్న అనారోగ్యం నుండి విడుదల దయచేయమని, వారి పాపపు సంఖ్యలు తెంచమని ప్రార్థిస్తుంటారు. అదేవిధంగా దేవుడు కూడా ఆ విధంగా కార్యము చేస్తే బాగుండును అని అనుకుంటారు. అయితే అలా ప్రార్థించే వారిలో కొంతమంది వారి అనారోగ్యం బాగుపడాలి అంటూనే గుట్కాలు, సిగరెట్లు, మద్యం సేవిస్తూ ఉంటారు. వారి పాపం నుండి విడుదల పొందాలి అని ఆశపడుతూనే చేసిన పాపాన్నే మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు. ఎవరికైతే వారి సమస్య పోవాలి అని అనుకుంటారో అదే సమస్యను కావాలని మరలా కొని తెచ్చుకుంటారు. అలాంటప్పుడు మనకు విడుదల ఎలా వస్తుంది చెప్పండి? ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఒక దైవజనురాలిగా దేవుని వాక్యములో నుండే మాటలు చెప్పాలి. విశ్వాసి తప్పు చేస్తే గద్దించాలి, విశ్వాసి దుఃఖములో ఉంటే ఆదరించాలి. దేవుడు ఏ మాట అయితే నాతో లేఖనముల ద్వారా మాట్లాడాడో ఆ మాటనే ప్రకటించాలి. అంతేగాని మీరు పాపం చేయండి పర్వాలేదు, మీరు ఆశీర్వదింపబడతారు, మీరు చెడు జీవితం జీవించండి, మీకు ఏ హాని జరగదు, మీరు ప్రార్థన చేసుకోకండి, మీ జీవితాల్లో అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు అని చెప్తే ఎలా ఉంటుందండి? ఎందుకంటే దేవుని మాట సెలవిస్తుంది. ఆయనేమి సెలవిస్తున్నాడో ఆ మాటనే ప్రకటించమని సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడినట్లు, నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధల పాలగును అనే వాక్యములో భయభక్తులతో ఉన్నవారు ఏ సమస్య నుండైనా తప్పింపబడతారు. భక్తిహీనుడంటే దేవునికి విరోధంగా కార్యాలు చేస్తూ మంచి చెప్పినా మార్చుకోకుండా జీవించేవారు తప్పక బాధల పాలవుతారు అని వాక్యం చెప్తుంది. అలాగే దేవుని బిడ్డలమైన మనము ప్రకటించాలి. ఈరోజు వాక్యం గమనిస్తే మికాయా అనే ప్రవక్త రాజైన అహాబుకు ఎప్పుడూ కీడునే ప్రవచిస్తుంటాడు. ఎప్పుడు కూడా మేలును ప్రవచించడం లేదని ఆహాబు మికాయులు పైన పగపడతాడు. అయితే ఒకరోజు రాజైన ఆహాబు తన శత్రువులతో యుద్ధానికి వెళ్ళవలసి వస్తుంది. అప్పుడు దేవుని యొక్క చిత్తం గురించి తెలుసుకోమని ప్రవక్తలను అడిగితే రాజు, మీకు మంచే జరుగుతుంది, మీకేం కాదు, మీరు వెళ్ళండి అంటాడు. అయితే మికాయా ఆ సమయంలో అక్కడ ఉంటాడు. రాజైన యెహోషాఫాతు మికాయాను పిలిపించి దేవుని దగ్గర విచారించండి అని ఆహాబుతో చెప్పినప్పుడు ఆహాబు మికాయాను పిలిపించడానికి ఒక వ్యక్తిని పంపుతాడు. ఆ వ్యక్తి మికాయాతో అంటాడు, ప్రవక్తలందరూ రాజు మేలునే పలికారు, నీవు కూడా అలాగే ప్రవచించు, రాజుకు అనుకూలంగా మాట్లాడు అని చెబితే మికాయా అంటున్నాడు, దేవుడు ఏది సెలవిస్తే దానినే నేను ప్రవచిస్తాను అని. దేవుడు చెప్పిన విధంగా రాజుకు కీడు జరుగుతుంది అని ప్రవచిస్తాడు. అది లెక్కచేని రాజు మికాయాను బంధించి యుద్ధానికి వెళ్ళి చనిపోతాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున ఎవరి మెప్పు కోసమో, ఎవరి కరుణ కోసమో, ఎవరి దయ కోసమో మనము దేవుని యొక్క మాటలను మార్చి వారికి అనుకూలంగా చెప్పవద్దు. వారు ఎంతటి వారైనా, ఎంత పెద్ద హోదాలో ఉన్నా వాక్యానుసారముగా జీవించమని చెప్పాలి. ఒకవేళ వారికి ఆశీర్వాదాలు కావాలి, వారి ఆరోగ్యము బాగుపడాలి,
వారు అనుకున్నది నెరవేర్చబడాలి అంటే తప్పక దేవుడు చేస్తాడు. కానీ దానికి తగినట్లుగా దేవునికి ఇష్టమైన రీతిగా వారు వారి జీవితాలను మార్చుకోవాలి. ఈ రోజున నీ తండ్రి నీ తల్లి పాపంలో ఉన్నారా? వారిని వాక్యానుసారముగా హెచ్చరించు. నీ సహోదరులు నీ స్నేహితులు చెడు నడవడికలో నడుస్తున్నప్పుడు వాక్యం ద్వారా వారిని గద్దించు. నీ భర్త లేదా నీ భార్య దేవునికి విరోధంగా ఉన్నారా? వాక్యం ఏం చెబుతుందో బోధించు. దేవుని వాక్యానికి తన పర అనే భేదం లేదు. దేవుని మాటల ముందు అందరూ ఒక్కటే. వారేమనుకుంటారో వీరేమనుకుంటారో అని ఆలోచించకు. దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడో అనేదే ఆలోచన చేయాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మాట ఆయన వాక్యము జీవితాలను మారుస్తుంది. ఎటువంటి కఠినమైన వారినైనా కరిగిస్తుంది. దేవుడు సెలవిస్తున్నట్లుగా ఆయనకు ఇష్టలముగా మనము జీవిస్తే ఆశీర్వాదాలకు అద్భుతాలకు ఏ కొదువ లేదు అని గమనించి వాక్యానుసారంగానే జీవించుదాం. దేవుడి ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడవైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా మహాశక్తి సంపన్నుడా, మీకే వందనాలయ స్తుతులు స్తోత్రములు తండ్రి. మాట తప్పని దేవుడవు తండ్రి. ఎవరిని మెప్పించాలని ఎవరిని నొప్పించాలని అయా మరి తండ్రి మీ యొక్క మాటలను మీరు మార్చుకునే దేవుడవు కాదని ప్రభా ఈ రోజున తండ్రి అయా మీరు మాతో మాట్లాడారు. అయా మీ యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి, మీ యొక్క మాటకు విధేయత చూపిన వారిని అయా మీ యొక్క మార్గములో నడుచుకుంటూ అయా మీ యొక్క కృపను పొందుకునే బిడ్డలుగా మేము ఉండాలని, మీ ఆశీర్వాదాలు పొందుకునే వారిముగా మేము జీవించాలని ఈ రోజున నా తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. మమ్మల్ని ఎంతగానో సరిచేశారు ప్రభువా. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని పలికేటట్లుగా ఉండాలని తండ్రి మరొకసారి మాకు జ్ఞాపకం చేసి మమ్మల్ని సరిచేసినందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభువా ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, శోధనలతో దిగులు చెందుతున్నారో, చింత కలిగి ఉన్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి నాయన, సహాయము దయచేయండి తండ్రి. అవును తండ్రి, ఈ రోజున అనారోగ్య సమస్యల చేత బాధించబడుతూ అయా మరి తండ్రి వారికి వచ్చిన వ్యాధిని బట్టి, వారికి వచ్చిన రోగాన్ని బట్టి ప్రభువా బిడ్డలు దిగులు చెందుతూ కన్నీరు కారుస్తూ మీ సన్నిధిలో గోజాడుతున్న ప్రతి బిడ్డకు ప్రభా యేసు నామములో విడుదల దయచేయండి నా తండ్రి. అయా బిడ్డలను మీరే స్వస్థపరచండి. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి ప్రభా. కొందరు ఆర్థిక సమస్యలతోనూ మరి దిగులు చెందుతుండగా సహాయం దయచేయండి ప్రభా. వారికి ఉన్న ఆర్థిక లేమిని తీసివేసి ప్రభా సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదములు బిడ్డల జీవితంలో మీరు కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. మీ వాక్యానుసారంగా జీవించి మీరిచ్చు ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా ప్రతి బిడ్డ హృదయాన్ని ప్రేరేపించమని వేడుకుంటున్నాం తండ్రి. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, అయా కుటుంబములో ప్రార్థనా జీవితం లేక బిడ్డలు ఎంతో మంది ప్రభువా మరి తండ్రి అయా మరి వేదనతో, శోధనతో, కుటుంబ సమస్యలతో, భార్యాభర్తల మధ్య అసమాధానముతో జీవిస్తున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నా తండ్రి. వారి కుటుంబాలను కట్టండి. వారి కుటుంబములో తండ్రి శాంతిని, సమాధానాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. చిన్ననాటి నుండే మీ యందు భయభక్తులు కలిగే జీవితాన్ని వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. యవన వయసులో లోకానుసారమైన జీవితం వారు జీవించకుండా ఎల్లప్పుడూ మీ యందు భయభక్తులతో మీ వాక్యానుసారంగా జీవించి మేలులు పొందుకున్నట్లుగా బిడ్డల హృదయాలను ప్రేరేపించండి. గర్భఫలం లేని బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని వారి గర్భఫలమును దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా తండ్రి దేవా ఎందరైతే బిడ్డలు బిజినెస్ చేస్తున్నారో వారిని దీవించండి. మరి వ్యవసాయదారులను మీరు ఆశీర్వదించండి. వారు వేసిన పంట సమృద్ధిగా పండడానికి కృపను చూపించండి. ఎటువంటి నష్టాల బాటలో వారు వెళ్లకుండా మీ యొక్క కృప, మీ కాపుదలలో తండ్రి వారిని తండ్రి భద్రపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా దేవా ఎందరైతే బిడ్డలు నా ప్రభా కోర్టు సమస్యల చేత నలిగిపోతున్నారో అయ్యా వారికి న్యాయములు తీర్చి ఆ యొక్క సమస్యల నుండి విడిపించండి. అనాథలుగా ఉన్న బిడ్డలను ఆదరించండి. విధవరాల పక్షాన న్యాయమును తీర్చండి. అయ్యా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభువా మరి తండ్రి ఈ రోజు నా తండ్రి దుఃఖములో ఉన్నారో ప్రభు వారి యొక్క దుఃఖమును తీసివేసి సంతోషముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా.
అదేవిధంగా నా తండ్రి మీ సేవ చేస్తున్న ప్రతి ఒక్క దైవజనుడిని దైవజనురాల్ని సువార్థికులను మీరు దీవించండి అయ్యా. వారు వెళ్తున్న ప్రతి చోట మీరు వారికి తోడుగా ఉండండి. వారి పరిచర్యను వారి సంఘాన్ని విస్తరింప చేయండి, ఆశీర్వదించండి. అనేక ఆత్మలు ప్రభువా రక్షించడానికి కృపను చూపమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా ప్రభువా మా భారతదేశమును తెలుగు రాష్ట్రాలను దీవించండి. అధికారులను మీ జ్ఞానముతో నింపండి. అదేవిధంగా నా ప్రభు ఎలా పాలించాలో తగినటువంటి జ్ఞానాన్ని మీరు వారికి ప్రసాదించండి తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు మా కొరకు త్వరలో రానయున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల ఆశీర్వాదములతో మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.